ఆ బ్రాంచ్ని మేనేజ్ చేయాల్సినటువంటి వ్యక్తి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి. ఇది శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి ఒక బ్రాంచ్. అందులో ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల వారు, వెనుకబడినటువంటి తరగతుల నుంచి వచ్చిన వారు స్కాలర్షిప్ మీద చదువుకుంటూ ఉంటారు. వాళ్ళని లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తోంది అక్కడ. అలాగే కేవలం అతను మాత్రమే వేధించడం కాదు, అక్కడ ఉన్నటువంటి మిగతా మహిళలు ఎవరైతే మేనేజ్మెంట్లో ఉన్నారో, భాగంగా ఉన్నారో వాళ్ళు, అక్కడ వార్డెన్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల యొక్క సంక్షేమాన్ని చూసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ విద్యార్థినుల్ని బలవంత పెట్టినట్లుగా తెలుస్తోంది. మీరు స్వామీజీ చెప్పినట్లుగా వినండి, అతనికి నచ్చినట్లుగా నడుచుకోండి అని వారిని ఇబ్బంది పెట్టారు, వారిని కంపెల్ చేశారు, వారిని ప్రెజర్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం వీ కెన్ సీ ఎంత లగ్జరియస్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. సహజంగా స్వామీజీలు అంటే బయట ఏమనుకుంటారు? సర్వసంగ పరిత్యాగులు, సమాజం కోసం బ్రతుకుతున్న వాళ్ళు, దేవుళ్ళలో లీనమవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, లేదంటే ఎప్పుడు మెడిటేషన్లోనో పూజలతోనో పురస్కారాలతోనో గడుపుతూ ఉంటారు కదా. ఇక ఇంతే కదా జీవితం. కాషాయ వస్త్రం మనం చూస్తున్నాం, ఆ స్వామీజీని కాషాయ వస్త్రాలు కప్పుకొని ఉన్నారు. అందులోనూ శృంగేరి పీఠం అంటే ఎంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పీఠం, ఎన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి పీఠం, అంత గొప్ప ఒక రకమైన భక్తి కేంద్రం అది. అక్కడున్న స్వామీజీలందరూ దేవుళ్ళుగా ట్రీట్ చేయబడుతుంటారు. బయట ఉన్నటువంటి భక్తులు వాళ్ళ కాళ్లకు మొక్కుతున్నారు. వాళ్ళు ఒక పువ్వో ఫలమో ఇస్తే అదే మహాప్రసాదం అనుకొని ఆ దేవుడే అది ఇచ్చినట్లుగా భావించి, దేవుడే ఆశీర్వదించినట్లుగా భావించి వారి కాళ్లకు మొక్కుతుంటారు కదా. వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మొక్కండి స్వామీజీ కాళ్ళకని మొక్కిస్తుంటారు కదా. మరి దేవుడు స్థానంలో ఉన్న వ్యక్తి ఆ విద్యార్థినుల పట్ల వాళ్ళని బూతులు తిడుతూ, అనరాని మాటలు మాట్లాడుతూ, అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళకి అడల్ట్ సినిమాలు చూపించేవాడని, అడల్ట్ వీడియోలు చూపించేవాడని, అలాగే వాళ్ళందరినీ లైంగికంగా వేధించేవాడని. ఇప్పటికే 17 మంది కేసు నమోదు చేశారు, 17 మంది కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని మొత్తం అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ బయటపడినటువంటి లగ్జరీ కార్ అండ్ బైక్ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం మనం. పిసిఆర్, కెన్ యూ జస్ట్ షో మీ దోస్ విజువల్స్. వోల్వో కార్, ఒక స్వామీజీకి వోల్వో కార్, ఆ పక్కనే మరొక బైక్ కూడా, ఒక లగ్జరియస్ మోడిఫైడ్ బైక్ మనకు కనిపిస్తుంది. వోల్వో కార్ మనకు కనిపిస్తుంది. యా, వీ కెన్ సీ దట్ ఐ థింక్ ఇట్స్ హార్లే డేవిడ్సన్ బైక్. అక్కడ మనకి హార్లే డేవిడ్సన్ బైక్ కనిపిస్తుంది. మినిమం 6-7 లక్షలు ఉంటే తప్పితే రాదు ఆ బైక్. ఒక రకమైన బైక్ తీసుకోవాలంటే హార్లే డేవిడ్సన్లో సుమారుగా 12 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యా, మరోవైపు ఇట్స్ లుకింగ్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్. ఎనీవే, ఇట్స్ ఎ మోడర్న్ బైక్, మోడిఫైడ్ బైక్. వీ డోంట్ సీ ఎల్లో కలర్ జనరల్గా. అట్ ద సేమ్ టైం వోల్వో కార్ ఎంత కాస్ట్లీ కార్, వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కార్ అని చెప్పేసి పేరుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కార్. ఇవన్నీ కూడా మినిమం 60-70 లక్షలు పెట్టిందే రాదు కదా. ఇంత కాస్ట్లీ కార్ల స్వామీజీలకి, సర్వసంగ పరిత్యాగుల కోసం కాస్ట్లీ కార్లు, మోడర్న్ మోడిఫైడ్ బైక్స్, ఇదేనా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది? ఇలాంటి వాళ్ళన అలాంటి విద్యా కేంద్రాలకు హెడ్లుగా పెట్టేది? ఇప్పుడు శృంగేరి పీఠం ప్రకటించింది అతనితో మాకు సంబంధం లేదు, అతనితో ఉన్నటువంటి సంబంధాలు మేము తెంచుకుంటున్నామని చెప్పింది. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం, గతంలో కూడా కొన్ని ఘటనలు చూసాం. డేరా బాబా లాంటి ఘటనలు మరికొన్ని మనం చూసాం. ఎంత వికృతమైనటువంటి చేష్టలతో ఎంతమందిని ఇబ్బంది పెట్టాడో మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. ఇలాంటి స్వామీజీలు సమాజంలో ఉండడానికి అర్హులేనా? ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. చదువుకున్న వాళ్ళు, కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఉద్యోగులు, సైంటిస్టులు కూడా వచ్చి ఈ స్వామీజీల కాళ్ళు మొక్కుతారు కదా. వాళ్ళు సమాజంలో ఉండడానికి అర్హులు ఎలా అవుతారు? మా పిల్లల్ని మీ పిల్లల్లాగా చూసుకోండి అని చెప్పి అక్కడ ఉంచేసి వెళ్తారు కదా.
కన్న పిల్లల్లాగా చూసుకోవాల్సినటువంటి ఆడపిల్లల పట్ల, కూతుర్ల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల పట్ల ఇలా వారిని లైంగికంగా వేధించడం, వాళ్ళని అనరాని మాటలు అనడం, వాళ్ళకి అడల్ట్ సినిమాలు చూపించే ప్రయత్నం చేయడం బలవంతంగా. అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్లో భాగంగా మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ యువతుల్ని బలవంతం చేయడం. స్వామీజీ చెప్పినట్టు చేయండి, స్వామీజీ చెప్పినట్టు నడుచుకోండి, మీరు స్కాలర్షిప్ మీద వచ్చారు, లేదంటే మిమ్మల్ని బయటికి పంపించేస్తాం, మీకు చదువు ఉండదు, మీకు ఉద్యోగాలు ఉండవని చెప్పి వాళ్ళని బెదిరించడం, మీకు కెరీర్ ఉండదని చెప్పేసి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? కాషాయ వస్త్రం కట్టుకొని ఇంత దారుణాలకు పాల్పడుతున్నారు. సనాతన ధర్మానికి మచ్చ వీళ్ళందరూ, సనాతన ధర్మానికి మాయని మచ్చలు వీళ్ళు. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు ఉంది సనాతన ధర్మం అంటే. ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కుంభమేళా లాంటి గొప్ప గొప్ప సందర్భాల్లో కొన్ని లక్షల మంది ఇతర దేశాల నుంచి కూడా వస్తుంటారు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం భారతదేశానికి వచ్చి సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడుతున్న వాళ్ళు మనం చూడడం లేదా? విల్ స్మిత్, సిల్వెస్టర్ స్టాలోన్, ఇలా ఎంతోమంది. అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్పగా మన్ననలు పొందుతున్నటువంటి ఇలాంటి ఒక సనాతన ధర్మంలో ఉండి, అందులోనూ ఒక గురువు స్థానంలో ఉండి సనాతన ధర్మానికి మచ్చలు తెస్తున్నటువంటి, మానవత్వానికి మచ్చలు తెస్తున్నటువంటి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే కేసు నమోదైంది, పోలీసులు విచారిస్తున్నారు. అండ్ వీ కెన్ సీ దట్ లగ్జరియస్ లైఫ్, ఓల్వో కార్, మోడిఫైడ్ బైక్స్, ఇంకా ఇంకెన్ని ఉన్నాయో బయటికి రానివి. శృంగేరి పీఠం అయినా సరే ఇది కేవలం ఇప్పటికిప్పుడు జరిగింది కాదు కదా, క్షణికంలో జరిగినటువంటి తప్పులు కాదు ఇవి. ఖచ్చితంగా ఇట్స్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైం. చాలా రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉండొచ్చు ఖచ్చితంగా. మరి ఇంత పెద్ద మాఫియా అక్కడ నడుస్తున్నప్పుడు ఎందుకని ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయారు? ఆధ్యాత్మిక కేంద్రాలు కదా, అక్కడ స్వామీజీ కదా, ఏమైనా సైలెంట్గా ఉంటారా అంటే వాళ్ళు ఏమి చేయరని అంత గుడ్డి నమ్మకం ఎందుకు? ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్స్ ఉండాలి, విద్యార్థులతో మాట్లాడాలి, అంతా బాగుందా లేదా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అలాంటివి తెలుసుకోవాలి ఖచ్చితంగా. శిల్ప జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి శిల్పతో ఒకసారి మాట్లాడదాం. శిల్ప, ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎలాంటి విచారణ జరుగుతుంది? ఇప్పటికే వీ కెన్ సీ దట్ ఓల్వో కార్ అండ్ బైక్, ఇంకా చాలా లగ్జరీస్ బయటపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ దొంగ స్వామీజీ విషయంలో ఇంకా ఏమేమి తెలుస్తున్నాయి? రైట్, దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శృంగేరి శారదా పీఠానికి చెందినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచ్ లో దారుణం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి చైతన్యానంద స్వామి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో, వాళ్ళు స్కాలర్షిప్ తో చదువుతారో వాళ్ళని టార్గెట్ చేశారు. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కావచ్చు, లైంగిక వేధింపులకు తరచు గురి చేసేవారు. దీన్ని మొత్తం 17 మంది విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఒకవైపు తనకు సంబంధించినటువంటి మెసేజ్లు కావచ్చు, ఒకవైపు ఫోన్ కాల్స్ కావచ్చు, వీటినన్నిటిని ఆధారాలు మొత్తం కూడా పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశారు. దీనిపైన వెంటనే ఏదైతే శృంగేరి సంబంధించినటువంటి పీఠం ఉంటుందో వెంటనే అలర్ట్ అయింది. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వారిని మొత్తం కూడా సంబంధాలు తెలుసుకున్నారు. ఇప్పటికే శృంగేరి పీఠం సంబంధించినటువంటి